హలో ఎవ్రీవన్. మా మావయ్య ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యాక ఎంతో ఆసక్తిగా బస్టాండ్కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి అదృష్టం కొద్దీ బస్సు రెడీగా ఉంది. వెంటనే వెళ్ళి కిటికీ పక్కన కూర్చున్నాను. ఆ తర్వాత మొదలైంది అసలు మజా. ఉదయపు చల్లని వాతావరణం, రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు, పొలాల మధ్య కనిపిస్తున్న తాటి చెట్లు. ప్రతి దృశ్యం మనసును తాకుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సిటీలో ఎంతకాలం ఉన్నా పల్లె అందాల గుండె ప్రశాంతత మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మా నాన్నమ్మ ఊరికి చేరుకున్నాం. బస్సు దిగ్గానే ఎదురుగా కనిపించిన హనుమంతుని విగ్రహ నమస్కారం చేసుకొని ముందుకు నడిచాం. మా వీధిలోకి వెళ్ళగానే చుట్టుపక్కల వారు ఎలా ఉన్నారు బాబు, ఎప్పుడు వచ్చారు అని ఆప్యాయంగా పలకరించారు. ఆ మాటల్లో కనిపించిన ప్రేమ, ఆప్యాయత సిటీ జీవితాల్లో చాలా అరుదుగా దొరికే ఆనందం. ఇంకా మా వాళ్ళైతే ఉదయం నుంచి మా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకో మనసంతా ఆనందంతో నిండిపోయింది. అందరం కలిసి అమ్మవారి గుడికి బయలుదేరాం. అసలు కథ ఇప్పుడే మొదలైంది. పార్ట్ 4లో అమ్మవారి గుడి విశేషాల్లో కలుద్దాం.